మీరు పుకారు పుట్టించాలనుకుంటున్నారు, నేను దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతా. ఈ లోపు నువ్వు రాగలిగితే ఓకే. హలో హలో, క్రాంతి క్రాంతి, ఏంటి రిషి? నువ్వు ఇక్కడే ఉన్నావు కదరా? థ్యాంక్ గాడ్. నువ్వు ఉంటావు ఉండు అన్న ఆలోచన కూడా లేకుండా వచ్చేసాను. వాడు మనల్ని మోసం చేశాడు రా. నౌ హర్ లైఫ్ ఈస్ ఇన్ డేంజర్. దట్ బ్రూట్ ఈస్ గోయింగ్ టు స్పాయిల్ హర్ లైఫ్. రిషి, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ముందా టెన్షన్ తగ్గించుకొని ఏం జరిగిందో కాస్త క్లారిటీగా చెప్పు. ఆ యోగి ఉన్నాడు కదా? ఉన్నాడు. నువ్వు మేఘమాలను కిడ్నాప్ చేయమన్నావు, చేశాడు. ఉదయం నేను రైడింగ్కి వెళ్ళాలి, అంతే కదా? కాదురా, వాడు మనల్ని మోసం చేశాడు. నేను చెప్పిన ప్లేస్ కి మేఘమాలని తీసుకెళ్లలేదు. మేఘమాలని చూసి వాడు బాగా డిస్టర్బ్ అయ్యాడు. అటెంప్ట్ చేయాలనుకుంటున్నాడు, తన లైఫ్ స్పాయిల్ చేయాలనుకుంటున్నాడు. అందుకే నేను చెప్పిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో పెట్టాడు. మై గాడ్, ఇదంతా నీకెలా తెలుసురా? వాడే ఫోన్ చేసి మరీ చెప్పాడు. వాట్? వాడే ఫోన్ చేసి చెప్పాడా? ప్లేస్ మార్చేశాను, తన్ను పాడు చేయబోతున్నానని చెప్పాడా? ప్లేస్ మార్చానని చెప్పలేదు, తన ఉద్దేశం చెప్పాడు. కాపాడుకుంటే కాపాడుకోమని హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాడు. నేను చెప్పిన ప్లేస్కి వెళ్తే అక్కడ లేడు. తర్వాత ఫోన్ చేసి అక్కడెందుకు ఉంటానని నవ్వుతున్నాడు. ఇదంతా చూస్తుంటే మేఘమాలను ఏదో చేయాలన్న ఇంటెన్షన్ కంటే నిన్ను టెన్షన్ పెట్టాలన్న ఇంటెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావురా. వాడు తాగున్నాడు, ఆ తాగిన కిక్లో మాట్లాడుతున్నాడని వాడే చెప్పాడు. వాడి టార్గెట్ మేఘమాలే. మధ్యలో నన్ను కూడా టెన్షన్ పెట్టచ్చని ఓ సిల్లీ థాట్ వచ్చి ఉంటుంది. మనం డిస్కస్ చేయాల్సింది ఇది కాదు. మేఘమాలని ఎలా సేవ్ చేయాలని ఆలోచిద్దాం. తన్ని అన్పాపులర్ చేయాలనుకునేనా గానీ తన లైఫ్ రూయిన్ అయిపోవాలని కోరుకోలేదు. ఓకే ఓకే, కమ్ విత్ మీ. ఫోన్ సిగ్నల్స్ ద్వారా వాడు ఎక్కడున్నాడో మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. మిస్టర్ కుమార్ సార్, రిషి నంబర్ తీసుకో, అబ్జర్వేషన్ లో పెట్టమని చెప్పు. అవతల వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ అవ్వాలని కంట్రోల్ రూమ్ కి నా ఆర్డర్ గా పాస్ చేయి. సార్. నంబర్ తీసుకో, 9907312473. వాడికి ఫోన్ చేయి. మినిమం 1 నిమిషమైనా మాట్లాడడానికి ట్రై చేయి. ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత త్వరగా అంత డీటెయిల్డ్ గా ట్రేస్ అవుట్ అయిపోతుంది. ఓకే. పిచ్చినాయాలు. ఇప్పుడు వీడు పోలీస్ స్టేషన్లో ఉన్నట్టున్నాడు. మనం ఈ ఫోన్ ఎత్తి మాట్లాడితే ఎక్కడున్నామో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎన్ని సినిమాలు చూడలేదు. ఏమైందిరా? లిఫ్ట్ చేయట్లేదు. ఇంకోసారి ట్రై చేయి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. మత్తులో ఉన్నాడని నువ్వంటున్నావు. ఎంత తాగినా మత్తెక్కదు భాష. తెలివిగా డీల్ చేస్తున్నాడు. నా పగే నన్ను నిత్యం స్పృహలో ఉంచుతుంది భాష. సిమ్ తీసి విసిరేసుంటాడు. ఇప్పుడు ఎలా ట్రేస్ అవుట్ చేస్తాడో చూడాలనుంది భాష. ఎలా? ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి? ఛా! ఎలా రా? ఏదో ఒకటి ఆలోచించు.
వాట్ ఈస్ దిస్? తలుపు తీయమ్మా, తీ బంగారం, తీ. సార్ మీకు దండం పెడతానండి, ప్లీజ్ వెళ్ళిపోండి, ప్లీజ్. తీయవే, తీయమని చెప్తున్నాను కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి, తీయమన్నానా? తే. దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలేయండి. దయచేసి వెళ్ళిపోండి. తీయవే. సార్ ప్లీజ్ నా దగ్గరికి రావద్దు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటి బేబీ ఇది? మెంటల్లీ ప్రిపేర్ అవ్వమంటే దానర్థం డోర్ లాక్ చేయమనా? కాదు, జరిగేది జరక్క మానదు. ఇది మన కర్మ, మన పూర్వజన్మ పాపమని వైరాగ్యం పెంచుకోమని. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇంత వీక్గా ఉన్న ఈ బిల్డింగ్ లో తలుపులో నిన్ను కాపాడేంత స్ట్రాంగ్ గా ఎలా ఉంటాయనుకున్నావు? చెప్పు బేబీ. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, నా ప్రాణం తీయొద్దు. ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా చంపేస్తారా? ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. నాకేదైనా జరిగితే ప్రాణం తీసుకోవడం తప్ప వేరే దారి లేదు. దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. ఈ క్షణం అలాగే అనిపిస్తుంది. కొన్ని రోజులైతే ఇదొక దురదృష్టం అని సరిపెట్టుకుంటాం. నేను అలా బ్రతకను, చచ్చిపోతాను. మరీ మంచిది. ఇంత అందమైన అమ్మాయిని నేనొక్కడే సొంతం చేసుకున్నానని జీవితాంతం గర్వంగా బతుకుతాను. ఏయ్, అసలు నువ్వు మనిషివేనా? హా? నీకు మానవత్వం లేదా? హా? లేదు. మనుషులందరికీ మానవత్వం ఉంటే దానవత్వం అనే పేరే పుట్టేది కాదు. అంతా మంచోళ్లే అయితే బ్రతుకులన్నీ రొటీన్ అయిపోయేవి. సంవత్సరం బ్రతికే బోర్ కొట్టేసేది. మంచి చెడు ఉన్నాయి కనుకే మనిషి 100 ఏళ్ళు బతకాలని ఆశపడుతుంటాడు. ఇక మాటలు అనవసరం బేబీ, అడ్జస్ట్ అయిపో. మంచి కంటే చెడులోనే ఎక్కువ మజా ఉంటుంది. మొదటి తప్పు చేసేంత వరకే తడబాటు, చేశాక
ఆ తప్పే చెయ్యాలనిపిస్తుంది. ఆ మజానే కావాలనిపిస్తుంది. ఏమంటావ్? నేను చెప్పిన ఈ జీవిత సత్యం డైజెస్ట్ చేసుకో. ఇంకా కొంచెం టైం ఇస్తున్నాను, ప్రిపేర్ అవ్వు. ఈ బాటిల్ అయిపోయేంత వరకు నీకు టైం ఉంది. తరువాత ఇష్టపడితే పరస్పరం, ఇష్టపడకపోతే బలవంతం. బేబీ ఏమంటావ్? ఏదోటి చెప్పమ్మా. మేఘమాలని ఎలా రక్షించుకోవాలి? ఈ టెన్షన్ నువ్వు ఇలాంటి ప్లాన్ చేయక ముందుండాలి. అంటే ఇదంతా ప్లాన్ చేయడం నా తప్పంటావా? తను నన్ను కొట్టి అవమానపరచొచ్చు, చంపేయాలని కూడా అనుకోవచ్చు. నేను మాత్రం రివెంజ్ తీర్చుకోవడం తప్పు, అంతేనా? అది కాదురా. అసలు నీ తప్పు. ఈ ప్లాన్ కోసం ఒక మంచి వేదం చూడరా అంటే చెత్త వేదం చూసావు. పెదవులంతా చెత్తగానే ఉంటారు. ఈ చెత్తలో నుంచి మంచేదో చెడేదో ఏరడం కష్టం. కనీసం ఈ మాటైనా నువ్వు ముందు చెప్పాల్సింది. అప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ చేయాలా వద్దా అని నేను ఆలోచించేవాడిని. ఇలా జరుగుతుందని చెప్పడానికి నేను కాలజ్ఞానాన్ని కాదురా. జస్ట్ నేను నీలా మనిషినే. ఓకే, లీవ్ ఇట్. మన ఆర్గ్యుమెంట్ వల్ల వచ్చేదేం లేదు. నీ పోలీస్ బుర్రతో మేఘమాలని ఎలా సేవ్ చేయాలో ఆలోచించు. నమస్తే సార్, నా పేరు సుందర్. నా కారు పోయింది. ఎవరో దొంగిలించారు. ఈ టైంలో మీరుండటం నా లక్కు. ప్లీజ్ సార్, ఎలాగైనా నా కారును పట్టుకోండి సార్. కానిస్టేబుల్ సార్. డీటెయిల్స్ తీసుకో. ఓకే సార్, రండి సార్. సార్ కంప్లైంట్ తీసుకోండి. చెప్పండి సార్. సిల్వర్ కలర్ కార్ అండి. ఓకే. AP 09 PX 1267. ఎప్పుడు పోయింది, ఎక్కడ పోయింది? ఈ రోజు 8 o'clock సార్. మాదాపూర్లో KSR పార్క్ రెస్టారెంట్లో డిన్నర్ చేయడానికి పార్క్ చేశాను సార్. ఎక్కడ? ఇంకోసారి చెప్పండి. మాదాపూర్లో KSR పార్క్ రెస్టారెంట్లో. సార్, మిమ్మల్ని అక్కడ చూశాను సార్ నేను. ఎస్, అవును క్రాంతి, నేను యోగితో కరెక్ట్గా 7:30కే డీల్ గురించి మాట్లాడాను రా. సుందర్ గారు, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోండి. మీరు కారు పోయిందని చెప్పడానికి రాలేదు, మా టెన్షన్ తగ్గించడానికి వచ్చారు. నిజమా బాబు? ఉదయానికల్లా మీ కారు మీ ఇంటి ముందు ఉంటుంది. థ్యాంక్స్ బాబు. క్రాంతి, సార్ పంపించే. కానిస్టేబుల్ సార్. సార్ని డ్రాప్ చేయండి. ఓకే సార్. రే రా. నాకేం అర్థం కావట్లేదురా. ఆ రెస్టారెంట్కి నేను మేఘమాల తీసుకుని తన లవ్వర్ని కలవడానికి వెళ్ళాను. అక్కడే వాడు ఎదురయ్యాడు. మేఘమాలని కిడ్నాప్ చేయమని చెప్పాను. అప్పుడు టైం కరెక్ట్గా 7:30 అయింది. కార్ 8కి పోయిందని సుందర్ గారు చెప్పారు కాబట్టి కిడ్నాప్ చేయడానికి కారు కావాలి కనుక వాడే ఆ కారు కొట్టేసి ఉంటాడు. ఆ కార్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయగలిగితే మేఘమాల ఎక్కడుందో తెలిసిపోతుంది. ఎస్, సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఆ కార్ ఎటు మూవ్ అయిందో తెలుసుకోవచ్చు. కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఇప్పుడే అలర్ట్ చేస్తాను. హలో కంట్రోల్ రూమ్, నేను ఏసీపీని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. వెయిట్ చేయమంటున్నారా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డీటెయిల్స్ చెప్తామన్నారు.
చెప్తాను. నేను మీకేం ద్రోహం చేశానని నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారు? ఏం పాపం చేశానని నేను చచ్చినా పర్వాలేదనుకుంటున్నారు? నా వల్ల ఏదైనా తెలియక తప్పు జరిగితే క్షమించమని అడుగుతున్నాను కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి. నా బ్రతుకుని నాశనం చేయకండి. మీకు దండం పెడతాను. ప్లీజ్. నీ ఏడుపు చూస్తుంటే జాలేస్తుంది బేబీ, బాధగా ఉంది. నిజమే, ఏ పాపం తెలియని అమాయకురాలివి నువ్వు. వదిలేయాలనిపిస్తుంది, కానీ వదల్లేను. వదిలితే నిన్ను కిడ్నాప్ చేయమన్న వాడికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? నన్ను కిడ్నాప్ చేయమన్నారా? అవును. ఎవరు వాళ్ళు? ఇప్పటికిప్పుడు చెప్పలేను. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు, తెల్లవారుతూనే నిన్ను కిడ్నాప్ చేయమన్న వాడి దగ్గరికి తీసుకెళ్లి ఎదురుగ్గా నిలబెడతాను. ఎవరో కిడ్నాప్ చేయమంటే చేసిన కిరాయి గుండావి నువ్వు. మరి నువ్వెందుకు నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు? వాళ్ళు అలా ప్రవర్తించమని చెప్పారా? లేదు, వాళ్ళలా ఏం చెప్పలేదు. నేనే నిన్ను పాడు చేయాలనుకుంటున్నాను. అలాగని నీ మీద నాకేం క్రష్ లేదు. పాడు చేయాలన్న పాడుద్దేశం కూడా లేదు. కానీ ఈ బ్రతుకు నాశనం చేస్తే తప్ప నేను నా శత్రువు మీద పగ సాధించలేను. నిన్ను కిడ్నాప్ చేయిస్తే తప్ప నీ శత్రువు నీ మీద విజయం సాధించలేడు. ఇదంతా చెప్తే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. చూస్తే సింపుల్ గా అర్థమైపోతుంది. రేపు 10 నిమిషాలు దృశ్యం చూసావంటే అంతా అర్థమైపోతుంది. అది నేను చూపిస్తాను. అది చూడ్డానికి ఈ రే గడవటానికి మధ్య నువ్వు నా చేతుల్లో. తప్పదు. కావాలంటే సారీ చెప్పేస్తాను, ఓకేనా?